సాయంత్రం రైతు భరోసా డబ్బులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్. మొదటగా 2 ఎకరాల వరకు ఇస్తామన్న మంత్రి తుమ్మల మిగతా వారికి దశల వారీగా ఇస్తామని వెల్లడించారు. ఇక యాసంగి సీజన్ లో 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు ఇచ్చి ఆపేసింది ప్రభుత్వం. దీంతో ఈసారి పూర్తిగా ఇస్తారా లేక మధ్యలోనే ఆపేస్తారా అంటూ కూడా అటు విపక్షాలైతే ప్రశ్నిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ స్వాతి గారు, బీజేపీ నుంచి మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఇంకా మరి కాసేపట్లో లింగం యాదవ్ గారు అండ్ దిలీప్ రెడ్డి గారు ఇద్దరు కూడా జాయిన్ అవుతారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మల్లేశ్వర్ గారు, నా ఆడియో ఓకేనా మీకు? అన్మ్యూట్ చేయండి మల్లేశ్వర్ గారు. ఎస్ మల్లేశ్వర్ గారు, సో చూస్తున్నారు గతంలో కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి నిధులు రిలీజ్ చేశారు. కాకపోతే 2 ఎకరాల వరకే వచ్చాయి. ఇప్పుడు మిగతా వారికి కూడా వస్తుందా లేదా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రోజు రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? ఉన్నటువంటి మిత్రులకు మరి నమస్కారం. వాస్తవంగా ఈ రైతు భరోసా దాదాపుగా 2018 నుంచి కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రారంభించి దాదాపుగా 12 విడతలుగా మనకు నిధులు పెట్టుబడి సాయం అందించడం జరిగింది. అయితే దాని తర్వాత వచ్చిన ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవడం, అదే పద్ధతిలో రైతు బంధు తరహాలలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే 15,000 ఇస్తారు ఎకరాలకు వాగ్దానం చేస్తుందో ఆ వాగ్దానంతో అనుకూలంగా అంటే ఎకరాకు 15,000 పెంచి మరి రైతు సాయం పెట్టుబడి సాయం పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనకి పునాస ప్రారంభం కూడా రైతులు చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు మనం ఒకటి గమనించాల్సింది ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి మనకి కొంత తేడా అవపడుతుంది. అంతకుముందు ఉన్నటువంటి ఒకేసారి జమ చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తుంది. అయితే ఇక్కడ 9 రోజులుగా మేము రైతు భరోసా అందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఈరోజు మహిళా పరిస్థితుల్లో ఈరోజు ప్రారంభానికి కూడా ముహూర్తం పెట్టుకుంటుంది. కొంత శుభ పరిణామం. రైతులందరూ కూడా అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎన్ని రోజులు ఇస్తారు అనే ఒక ఉత్పత్తిపరంగా ఎదురు చూస్తున్నట్టు మాత్రం మనము పడతాము. మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో పూర్తి స్థాయిలో రాలేదు మనకు, అంటే సాగుకు వినియోగం కూడా 3 ఎకరాల వరకు ఇచ్చేది మనకు, మిగతా రాలేదు అనే ఒక దాని మీద అనుమానం పెట్టి కూడా అదే పద్ధతిలో ఇస్తారా ఏంటి అనే దాని మీద కొంత చేస్తా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆ పెంచి లేకుండా ఇస్తారా ఎందుకంటే క్లియర్ గా ఒప్పంతా ఉంది గారు. కొంత రైతుల విషయంలో నిర్మిస్తే చెప్తే మనకు ఇబ్బంది దాంట్లో కూడా కొంత రైతుల అనుమానం వస్తూ కూడా పడతా ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చేసే అవకాశం నిర్దేశించింది. ఆ క్రమంలోనే రైతు భరోసా ఇవ్వడానికి దాదాపుగా మనం గమనించాల్సింది ఏంటంటే దాదాపుగా 93 లక్షల రైతులు వాతావరణంలో పడతాయని నిర్లక్షించాలి. ఇక్కడ మరి కొత్తగా పాస్ దాదాపుగా అంటే అమ్మకాలు మీకు యాడ్ కావడం కానీ మరి పాస్ పుస్తకాలు వ్యక్తుల అందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పి ఏమి ఒకవేళ మీకు
మీకు పొలం భూములను అక్కడ ఉన్నటువంటి అంటే వస్తే 20 లక్షలు దాకా పెట్టలేదు. అంటే ఇప్పటికే వాళ్ళ గణాంకాల లక్షల పైన వస్తుంది. అని ఏదైనా దాటే అవకాశం లేదు. అంతా కూడా మొత్తం సాగుకు వినియోగం ఒకే ఇస్తామనేది కాంగ్రెస్ కొంత అభివృద్ధి చేసినట్టు అవపడతా ఉంది. దానికి మరి మనకు శాస్త్రీయ ద్వారా సర్వే నిర్వహించడం అని కొంత జరుగుతుంది. చర్చలో మరి ప్రభుత్వానికి దాదాపుగా 1,50,000 కోట్ల ఎకరాల భూమి సాగు ఇస్తున్నాం. అందులో కొంత మన మంత్రివర్గము ఉపకరణ ద్వారా చేసి అక్కడ సాగు భూమి ఎంత ఉన్నది, సాగు భూమి వినియోగం లేని భూమికి ఎంత ఇచ్చారని తెలిస్తే దాదాపుగా ఈ 12వ విడత ఒక 25 కోట్ల రూపాయలు గుట్టలకు, రోడ్లకు, తర్వాత అంచెలకి ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చేస్తాము. అది ఇప్పటికైనా అది సరిదిద్దుకొని రాష్ట్ర ప్రభుత్వము అటువంటి సాగు వినియోగం లేనటువంటి భూములకు ఇవ్వకుండా నిజంగా సాగు చేసే రైతులకు ఈ పెట్టుబడి సాయం కనుక అందిస్తే రైతులు కూడా హ్యాపీగా ఉంటారు. అప్పుడు మరి ఆర్థిక పరంగా ప్రభుత్వము ఇప్పటికీ ఆర్థిక భారము ఇటువంటి రాకుంటూ ఉండాలంటే ఏదైతే కార్యక్రమం ప్రభుత్వానికి కూడా మంచి పేరు కూడా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎక్కడ జరుగుతుందంటే 1,00,000 ఎకరాలకు బాగానే ఉంది. దాదాపుగా 20 లక్షల మందికి 60 లక్షల రైతులకు ఇది వినియోగం 15 లక్షల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. ఆ ఉన్న 15 లక్షలలో భూస్వాములు 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళు అది పక్కకి ఎందుకంటే వాళ్ళు 100 ఎకరాలు సాగు చేసే అవకాశం లేదు. కాబట్టి ఆడ వాళ్ళను ఈ మరి షార్ట్లైట్ ద్వారా లేకపోతే ఇంకా అధికారుల ద్వారా సాగుకు వినియోగమైనటువంటి దాదాపుగా 1 ఎకరాలకు మాత్రం ఇస్తే రైతులకు బాగా ఇప్పుడు ప్రభుత్వం బాగా కాదు. ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఎన్నికల హామీ ఇచ్చినట్టు కూడా ఇవ్వచ్చు వాళ్ళని. అంటే ఆ పద్ధతిలో ముందు పోతే బాగుంటుంది. ఓకే అండి మల్లేశ్వర్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అండ్ అదే విధంగా దిలీప్ రెడ్డి గారు కూడా జాయిన్